కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులైతే దండం పెడుతున్నాను, ప్లీజ్ చేతులైతే దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ అ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పి వచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి? మీ అందరికీ నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు వాళ్ళు. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఓట్లు, ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లాండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీ గొంతు తెలియాలి వీళ్ళకి. మీరు అందుకే నేను కూర్చోబెట్టి అలా కాదు, మీకు కూర్చోబెట్టి భయపడతా ఉంటే ఎవడు పని చేయగలడు ఈ దేశంలో? నేను అంటే ఒక క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దుర్మార్గుడు ఎవడో చేసే పర్పెట్రేటర్ ఎవడో, విక్టిమ్ ఎవరో. విక్టిమ్కి హక్కులు ఉండవా ఈ దేశంలో? ఒక మానభంగానికి గురైన ఆడబిడ్డకి హక్కులు ఉండవా? అంటే మానభంగం చేసినోడికి హక్కులా ఈ దేశంలో? మానభంగానికి గురి కాబడ్డ హక్కులు ఉండవా? ఒక నిర్భయకు హక్కులు లేవా? అంటే నిర్భయ లాంటి 100 ఇన్సిడెంట్లు జరిగితే తప్ప మాట్లాడరు ఈ దేశంలో. ఒక ఆడబిడ్డను కూర్చోబెట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఇలా చేయి పట్టుకుని లాగి చంప మీద కొట్టే సమాజం కాదా ఇది? కొట్టాలి. అప్పుడు కానీ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగవు. మీరు భయపడతా కూర్చుంటే మేము మాకు సంబంధం లేదంటే ఎవరు రారు. మీరు ఎదుర్కోండి, బలంగా నిలబడండి, గొంతు ఎత్తండి. ఏ క్రిమినల్ ఎవడు గొంతు ఎత్తడానికి భయపడతాడు? ఎందుకంటే నాలాంటి వాళ్ళు మేము తెగించున్నాం ఇక్కడ ఈ నేల కోసం. అందుకని నేను చెప్తాను, మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సార్. మీ అందరూ కూడా పదే చెప్తున్నాను సార్, మీ అందరికీ కూడా. రోడ్ల మీద సింపుల్ సివిల్ డిస్ప్యూట్ ఐ వాంట్ టెల్, మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెంకి అనే గ్రామం ఉంది, మనం ఏమైనా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మధ్యలో ఒక గ్రామం, ఒక 3000 ఇళ్ళు, మధ్యలో ఎస్సీ కులస్తులు ఉంటారు, ఆ చుట్టుపక్కలేమో బీసీ కులస్తులు, ఆ చుట్టుపక్కల మిగతా కులస్తులు ఉంటారు. ఎవరి కాళ్ళు గోడలు కట్టేసుకున్నారు. మీ మురుగు నీరు మా దగ్గరికి రాకూడదు, మీ నీరు మా దగ్గరికి రాకూడదు అని పెట్టేసుకుని ఫైనలీ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. దాన్ని ఎలాగైనా చేయాలి. నేను ఒక టిపికల్ రాజకీయ నాయకుని అయితే, మీరు ఎస్సీలని మీరు దూరం చేశారని బీసీలను అనాలి, బీసీలనేమో మీరు చెప్పి ఓసీలను అనాలి. నేను అవన్నీ ఏం చేయలే. ఇట్స్ అ సింపుల్ వయలేషన్. అది పంచాయతీ చేసిన తప్పులు ఇవి. మీరు పంచాయతీలు కట్టినప్పుడు, మీరు లేఅవుట్స్ వేసినప్పుడు మీరు మురుగునీరు సౌకర్యాలు కల్పించాల. రోడ్ల మీదకి ఎన్క్రోచ్మెంట్ జరిగినాయి. విజయనగరం కలెక్టర్ గారితో కూర్చోబెట్టి ఇట్ టుక్ మీ 2 months టు బ్రేక్ ఇట్ అండ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. నేను కాస్ట్ గొడవలు పెట్టలా, కుల గొడవలు పెట్టలా, కులాల గురించి మాట్లాడాలా. ఇట్ ఈస్ సింప్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ.
అలాగే ఒకడు కూర్చోబెట్టి ఒక ఆడబిడ్డను చేస్తే వాడు ఏ కులం అయితే నాకు ఎందుకంట? వాడి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. మరి శిక్ష శిక్ష ఎలా పడాలి? యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద లా. వైలేషన్ ఎందుకు చేస్తారు? ఎక్స్ట్రా జ్యుడిషియల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే మనం ఎవరం కూడా దానికి స్పందించకపోతే. రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి ఈ బిడ్డకి ఇలా అయిపోయింది, ఆ కుల బిడ్డకి అయిపోయింది అంటే మిగతా వాళ్ళు మనుషులు గారా? ఇదే దిశ కేసులో ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో కూర్చొని చాలా కరెక్ట్గా చేశారని తెలంగాణ ప్రభుత్వం ఈ పెద్ద మనిషి ఎంకరేజ్ చేస్తాడు, మళ్ళీ చప్పట్లు కొడతాడు. మళ్ళీ అదే పెద్ద మనిషి ఎంత హిపోక్రసీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కులం కూడా లేవెత్తాడు. సవాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి సంతోషం రాదు, అది సమస్య. అంటే మీరు ఇది ఎందుకు చెప్తా అంటే మనం ఏదో ఒక పంచ్ డైలాగ్ వేయటానికి కాదు. నేను అంటుంది ఏంటంటే మీరు క్రిమినాలిటీ ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మీరు మహిళలు ఉన్నారు. మీ బిడ్డల భవిష్యత్తును మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు క్రిమినల్స్ని మటుకు అట్ బే పెట్టాలి, దూరం పెట్టాలి. మీరు దూరం పెట్టాలంటే మీ చుట్టుపక్కల కాలనీలో జరుగుతున్న దానికి మీరు ఎదుర్కోకపోతే సిటిజన్ కౌన్సిల్ పెట్టుకొని, సిటిజన్ కౌన్సిల్ అంటే వెరీ సింపుల్. మీ వీధిలో ఉండే ఒక 30 మంది 40 మంది ఒక గ్రూప్ కండి, వాట్సాప్ గ్రూప్. అలాంటి వాట్సాప్ గ్రూప్ ప్రతి సందులో ఒకటి మొదలు పెడితే మీ మొత్తం ఆ కాలనీకో దీనికో అన్నీ కలిపి ఒక కనీసం 1000 ఓట్లు, 1000 మంది తయారవుతారు. 1000 మంది రావగానే ఎనీ టిపికల్ పొలిటీషియన్ విల్ థింక్ ఆఫ్ 1000 ఓట్స్. అట్లీస్ట్ దానికన్నా స్పందిస్తారు. కోపం రాకపోవచ్చు పొలిటీషియన్స్కి అందరికీ, కనీసం 1000 ఓట్లు పోతాయేమో ఆ కాలనీలో, మనకి రావేమో, మనకి ఆ భానుగుడి జంక్షన్ ఓట్లు రావేమో అని చెప్పి కొంచెం చేస్తారు. అట్లీస్ట్ దాని ఉద్దేశం పెట్టుకోండి. సో అందుకే నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే లా అండ్ ఆర్డర్, లెట్ us బీ వెరీ క్లియర్, వీ వోంట్ స్పేర్ ఎనీబడి. అలాగే ఈ వైసీపీ రౌడీ మొక్క కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రేపు నుంచి నన్ను తిడతారు, నాకు ఓకే. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను, మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటస్లో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గూండాల్ని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని, నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి, నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్, ఫలాంది చెయ్యండి చెయ్యొద్దు ఏం చెప్పలా, డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకని చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్యపు స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. గౌసన్ అనే వ్యక్తికి జరుగుతుంటే
ఒక ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నాకు మా పార్టీలో నాయకులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేనైతే ఇలా ఉంటాను. మా వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకొని నిలబడతారో నాకు తెలియదు. అది వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను మటుకు మీరు నా జన సైనికులు కానీ, నా వీర మహిళలు కానీ, నాకున్న నిలబడ్డ జనసేన నాయకులు కానీ నాకు మీరు ధైర్యంగా నిలబడ్డారు. నేను మీకోసం ధైర్యంగా నిలబడతాను. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సగటు మనిషి కోసం. జై హింద్. సో